బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని వైదేహి గారు పాడతారు. చలని నా స్వామి పుష్పలత గారు, జ్యోతి గారు హారతి. జై బాబా. జై బాబా. మొదలు పెట్టినమా? 11:30 అవ్వలేదు. స్టార్ట్ చేసేయండి, పర్వాలేదు. సరే. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోద్ధార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివి శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభో, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం వంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపుము, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభో, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. వైదేహి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. అది 2వ భాగంలో ఉన్నాం. దీన్ని తెలుగులో రామకృష్ణ గారు, అంటే రియల్ ట్రెజర్ అనే ఇంగ్లీషు గ్రంథాన్ని తెలుగులో పెద్దలు శ్రీ రామకృష్ణ గారు ట్రాన్స్లేట్ చేశారు. ఆ పుస్తకంలో విషయాలు రుస్తుంబి పలహాటి బాబా మండలి ద్వారా తెలుసుకున్న విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. నిన్నటి రోజు ఇరిచి చెప్పిన విషయం ఏంటంటే, బంధనాలు ఉంచుకోవద్దు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు పయనించాలి అంటే కనుక ఎలాంటి దానికి లొంగిపోకూడదు అంటున్నారు. పరిస్థితులు ఎలాంటివైనా సరే నిజాయితీగా భగవంతుని వైపే అడుగులు వేసేలా ఉండాలి. కాబట్టి దీనికి చాలా సాహసం, ధైర్యం అవసరమవుతాయి. కాబట్టి నిజంగా నువ్వు భగవంతుడే కావాలి, ఈ ఆధ్యాత్మికతలో అడుగు వెయ్యాలి అంటే కనుక ఈ ప్రాపంచిక బంధనాలు ఏమీ ఉంచుకోకూడదు అన్న విషయాన్ని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. ఈరోజు దహించబడే హృదయాలు, దీని గురించి రుస్తుంబి ఫలహాటి ఇరిచి ద్వారా తెలుసుకున్న విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. దహించబడే హృదయాలు అంటే ఒక ఆత్మ విపరీతంగా దహించబడింది అనుకోండి భగవంతుడి కోసం, ఆ తపని ఏం చేస్తుంది అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. రుస్తుమి ఎలా స్టార్ట్ చేశాడంటే, శివాజీ ఆయన అంశావతారమని బాబా చెప్పాడని చాలా మంది బాబా ప్రేమికులకు తెలుసు. అంటే అవతారం వేరు, అంశావతారం వేరండి. మనం శివాజీ కూడా అవతారుడు అనేసుకుంటున్నాం. కాదు, బాబా చెప్పింది అంటే అంశావతారం అంటారట. అంశావతారం అంటే కూడా ఇక్కడ చాలా డీటెయిల్గా ఇచ్చారు. అవతారం అంటే ఏం ఏం ఎలా వ్యక్తమవుతాడు భగవంతుడు, అంశావతారంలో భగవంతుడు ఎలా ఉంటాడన్నది కూడా బాబా చెప్పిన విషయం ఈ రోజు మనం తెలుసుకుందాం. బాబా ఏమన్నారు? శివాజీ నా అంశావతారం అన్నారు. చాలా మంది బాబా ప్రేమికులకి మనకు కూడా తెలుసు. ఈ విషయం గురించి సరైన అవగాహన లేని వారి కోసం దాదాపుగా అంటే ప్రతి 700 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాల కాలంలో ఈ భూమిపై అవతారిణి ఆగమనం జరుగుతుంది.
అయినా ఒక్కొక్కసారి అసాధారణమైన పరిస్థితులు 700 సంవత్సరాల లోపునే అంశావతారంగా అవతారుడు వచ్చే అవసరాన్ని కలిగించవచ్చు. ఆ రెండు అనగా అంశావతారానికి, పూర్ణావతారానికి మధ్య గల తేడా ఏమిటంటే, పూర్ణావతారంలో అవతారుని పైన గప్పిన తెర తొలగించబడుతుంది. మరియు ఆయన అనంత శక్తి, జ్ఞానానందాలను పూర్తి ఎరుకతో అనుభవిస్తాడు పూర్ణావతారంలో. ఆ చైతన్యంతో పనిచేస్తాడు. ఆయనప్పుడు యావత్ విశ్వం కోసం పనిచేస్తాడు. కానీ అంశావతారంగా వచ్చినప్పుడు ఆయన పైన కప్పిన తెర తొలగించబడదు. అతనికి తన అనంత శక్తి, జ్ఞానానందాల ఎరుక ఉండదు. అప్పుడు ఆయన చేసే పని ప్రత్యేకమైనదిగా ఉంటుందే కానీ విశ్వజనీనమైనదిగా ఉండదు. అంటే మనకెప్పుడు తెలుసు కదా, భగవంతుడు అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం ఇవన్నీ కూడా చిన్న మానవ దేహంలో ఇముడ్చుకుని వస్తాడండి ఆయన. కానీ అలా వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఒక మాయ ముసుగును వేసుకుని వస్తాడు. దాన్ని పంచసద్గురువులు తీస్తారు. అంటే ప్రతి అవతారంలో కూడా పంచసద్గురువులు ఉంటారు. కానీ మనకది ఈ అవతారంలో బాబా చెప్పడం వల్ల మనకు పంచసద్గురువులు ఉన్నారని తెలిసింది. ఈ పంచసద్గురువులు ఏం చేస్తారు? ఆ మాయ ముసుగును తీస్తారు. అప్పుడు నేను భగవంతుడనే ఎరుక కలిగి ఆయన దివ్య ప్రణాళిక ప్రకారం విశ్వానికి ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా నేను భగవంతుడును తెలుసుకుంటాడు. అంటే అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం తానేనని, అందులో తనలోనే ఇమిడి ఉందని, అందరిలో అంతటా ఉన్నది భగవంతు తానేనని, ఇవన్నీ ఎరుక కలిగి మానవాళి శ్రేయస్సు కోసం విశ్వ కార్యక్రమాలు చేస్తాడు. అందువల్లనే బాబా చేసిన ఏదైనా సరే విశ్వజనీనమైనది. అందుకే విశ్వ కార్యక్రమాలు అన్నారు. ఒక్క ఓన్లీ మానవులకే కాకుండా అండి, ఆయన రాయి నుంచి మానవుల వరకు, అంటే ఆ చైతన్య భూమికలో ప్రతి ఆత్మకి కూడా ఒక ఆధ్యాత్మిక త్రోపినిస్తాడు అవతారుడుగా వచ్చినప్పుడు. ఇది పరిపూర్ణ అవతారం అన్నది అందుకు. కానీ శివాజీ అవతారం అలాంటిది కాదు అంటున్నారు. అది అంశావతారం. ఈ అంశావతారంలోకి పరిపూర్ణ అవతారానికి ఈ తేడా తెలుసుకోవాలి మనం అని చెప్తున్నాడు రుస్తుం. అంశావతారం ఏంటంటే ఆ మాయ ముసుగు తొలగబడదుట. కానీ ఈ అనంత శక్తి, అనంత ఆనందం ఆయనలో ఇమిడి ఉంటుంది. కానీ నేను భగవంతుడని అనుకోడు. తెలియదు ఆయనకి ఆ ముసుగు తీయకపోవడం వల్ల. అందువల్ల ఈ అంశావతారంగా వచ్చినప్పుడు ఆయన కొన్ని ప్రత్యేకంగా కనిపిస్తాడు, ప్రత్యేక పనులు చేస్తాడు. కానీ అవన్నీ విశ్వానికి ఉపయోగపడేవిగా ఉండవు అని చెప్తున్నారు. అంటే ఇంకా కొంచెం క్లియర్‌గా చాలా అద్భుతంగా చెప్పారు ఇక్కడ. ఒకసారి బాబా శివాజీ కాకుండా 3 అంశావతారాల గురించి ఎలా చెప్పారో ఈ రిచ్చి వివరించారు. మొదటి అంశావతారంలో ఆయన ఒక సన్యాసిగాను, రెండవ అంశావతారంలో ఆయన ఒక మిఠాయిలు అమ్మేవానిగాను, మూడవ అంశావతారంలో ఆయన కేవలం ఒక ఆత్మ కోసం వచ్చారు అని చెప్పాడు ఇరిచి. నేను ఈ విషయం ఇరిచి చెప్పడాన్ని మొట్టమొదటిసారిగా విన్నప్పుడు, ముఖ్యంగా మూడవ అంశావతారం కేవలం ఒకే ఒక ఆత్మ కోసం రావలసి వచ్చింది అని విన్నప్పుడు నాలో విద్యుత్ ప్రవహించిన అనుభూతిని పొందాను. నా శరీరమంతా కంపించింది. నమ్మలేని ఆ దిగ్భ్రాంతితో ఇరిచ్చి వైపు చూశాను. ఆయన కేవలం ఒక ఆత్మ కోసం అంశావతారుడుగా వచ్చాడా? ఆ ఆత్మ హృదయంలో అవతారుని శరీరం ధరించి వచ్చేలా చేయడానికి ఎంత తపన ఉండిందో కదా ఇరిచ్ అడుగుతున్నాడు. ఎందుకంటే భగవంతుడి కిందకి రావాలంటే మనకి ఎగ్జాంపుల్ కూడా చెప్తారు సోదరి మణిజ. ఒక 20 ఏళ్ల పిల్లాడిని 5 ఏళ్ల బాలుడు వేసుకునే డ్రెస్ వేసుకోమంటే ఎంత ఇబ్బంది పడతాడు, ఊపిరి సలపనంత అంత ఇబ్బంది పడతాటండి భగవంతుడు చిన్న మానవ రూపంలో కిందకి దిగి రావడం అంటే. కానీ తన తన బిడ్డలే కదా అని అలా కిందకి దిగి వస్తూ ఉంటాడు. అదే ఆయన కరుణకి, త్యాగ నిరతికి తార్కాణం అండి. ఇంకంతకన్నా త్యాగం ఇంకేముంటుంది? అంటే తనకి కంఫర్ట్ లేకపోయినా కూడా ఆ చిన్న మానవ రూప దేహంలో ఇముడ్చుకుని వస్తాడు. అందుకని ఆశ్చర్యపోతున్నాడు రుస్తుము. ఏంటి ఒకే ఒక్క ఆత్మ కోసం వచ్చాడా? అసలు అలా రావడానికి ఆ ఆత్మ ఎంత తప్పించి ఉంటుంది? భగవంతుడు ఎలా దిగి రావడానికి అని అడుగుతున్నాడు. అంటే ఆ ఆత్మ హృదయంలో, అంటే ఒక్కళ్ళ కోసం వచ్చాడు కదా, ఆ హృదయంలో అవతారుని శరీరం ధరించి వచ్చేలా చేయడానికి ఎంత తపన ఉండిందో కదా. అనంతతత్వం తనను మానవ రూపం అనే పంజరంలో బంధించుకుని యావన్ మానవాళి కోసం బాధను అనుభవించాడు అంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ అలా ఆయన కేవలం
ఒకే ఆత్మ కోసం వచ్చాడంటే ఎలా అర్థం చేసుకోవాలి అడుగుతున్నాడు రుస్తుం. ఇప్పుడు మానవాళి కోసం అంటే యావత్ మానవాళి ఉపయోగం ఉంది కనుక అలా ఇబ్బంది పడ్డాడు అంటే అర్థం ఉంది. ఒకే ఒక ఆత్మ కోసం అంత ఇబ్బంది ఎందుకు పడాలి భగవంతుడు అడుగుతున్నాడు రుస్తుం. నేనింకా కొనసాగిస్తూ ఇరిచ్ దాని గురించి ఆలోచించినప్పుడు అంటే ఎప్పుడైనా సరే మనం ఏదైనా అడిగితే ఆగుతూ ఉంటాడు కదా ఇరిచి. అతను ఆగి ఆలోచిస్తున్నప్పుడే నన్ను ఆశ్చర్యపరిచింది ఏమిటంటే అవతారుడు పంచ సద్గురుల్లోని ఎవరినైనా లేదా భగవదైక్యం పొందిన వారిని ఎవరినైనా ఆదేశించి ఆ ఒక్క ఆత్మ యొక్క తపనను తీర్చగలిగేవాడు కదా. వారు సులభంగా ఆ పనిని నిర్వర్తించేవారు. ఆ ఆత్మకు భగవదైక్యం కావాలనే తపన ఉంటే అది కూడా ఇచ్చేసేవారు. దానికోసం అవతారుడు అంశావతారుడుగా వచ్చే అవసరం ఏమొచ్చింది? ఆ ప్రత్యేక ఆత్మ ఎవరి కోసమైతే అవతారుడు అంశావతారం దాల్చి వచ్చాడో ఆ ప్రత్యేక ఆత్మ ఎవరు ఇరీచ్ అడుగుతున్నాడు. అసలు భగవంతుడు అవతారుడుగా కిందకి దిగి వచ్చాడంటే యావన్ మానవాళి కోసం వచ్చాడు కళ్యాణం చేయడం కోసం. కానీ ఒకే ఆత్మ కోసం ఎందుకు ఆయన కిందకి దిగడం? పంచసద్గురులు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరికైనా నువ్వు ఆత్మను రక్షించే అంటే రక్షించేస్తారు. అదేం పెద్ద విషయం కాదు. ఒక్క ఆత్మ కోసం ఆయన ఎందుకు కిందకి దిగి రావాలి? ఇంతకీ ఆ ఆత్మ ఎవరు అడుగుతున్నాడు రుస్తుం. అంటే భగవంతుడు ఒక్క ఆత్మ కోసం అంత దిగి రావడం ఎందుకుని అడిగాడు రుస్తుం ఇరిచిని. ఇరిచ్ అంటున్నాడు, ఆత్మ ఎవరు అని అడిగాడు కదా. నాకు తెలియదు, నాకు బాబా చెప్పలేదు చెప్తున్నాడు ఇరిచి. నాకు తెలీదు, నాకు బాబా చెప్పలేదు, నేను బాబాను అడగలేదు అని ఇరిచి చెబుతూ కొంతసేపు విరామం ఇచ్చి మళ్ళీ ఇలా చెప్పాడు నాతో. ఏది ఏమైనా బాబా చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏమిటంటే ఆయన ప్రేమకు దాసుడు. ఆయన ప్రేమికుల ప్రేమకు దాసుడు. ఆ ఆత్మ యొక్క ప్రేమ తపన చాలా ఎక్కువగా తీవ్రంగా మండుతూ ఉండి అతని హృదయాన్ని ఆ మంటల్లో దహించి వేస్తూ ఉండి ఉంటుంది. అలా దహించి వేయబడుతున్న ఆ హృదయంలోని తపన ఎలాగైనా ఆయన భౌతిక సాన్నిధ్యాన్ని పొందగోరి ఉంటుంది రుస్తుం. అది ఆయన అతని మరణానికి ముందే పొందాలని అభిలాషించి ఉంటుంది. అలాంటి తపనే అవతారం నుండి అలాంటి స్పందనను కలిగించి పొంది ఉంటుంది. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. బాబా కూడా అంటారు కదా, ప్రేమికుల ప్రేమకు బానిసను అని. ఈ ఉదాహరణ మనం చెప్పొచ్చు అనమాట. అంశావతారంగా ఒకే ఆత్మ కోసం ఎందుకు దిగి వస్తాడంటే ఆ విపరీతమైన తపన, ఆ హృదయంలో మండుతున్న ఆ ప్రేమ జ్వాలాగ్ని దాన్ని ఆర్పడం కోసం వచ్చాడు అని చెప్తున్నాడు. అంటే ఆ ఆత్మ కూడా ఏమనుకుంది, ఆ మరణానికి ముందే ఆయన భౌతిక సాన్నిధ్యాన్ని కోరుకుంది కనుక అలా ఒక్క అంశావతారంగా వచ్చాడు బాబా అని చెప్తున్నాడు. అది అతని మరణానికి ముందే పొందాలని అభిలాషించి ఉంటుంది. అలాంటి తపనే అవతారం నుండి అలాంటి స్పందనను కలిగించి పొంది ఉంటుంది. అంటే అతన్ని నిలబడనివ్వదు అంటారు. బాబా కూడా అంటారు, నిలబడనివ్వనట్టుగా అంతగా నా నామస్మరణ చెయ్యాలి అంటే ఇంకేమీ తోచదన్నమాట. ఆ ప్రేమికుడిగా ఆర్తి తప్ప ఇంకేది ఆయనకి తోచక పరిగెట్టుకుని వచ్చేస్తాడు మన దగ్గరికి కాపాడడానికి. అందుకే బాబా హృదయాంతరాలలో నన్ను స్మరించండి అన్నది అందుకు. ఎప్పుడైతే నిర్మలమైన తీవ్ర ప్రేమ ఆర్తితో అరుస్తుందో అప్పుడు అవతారుడు ఒక బానిసలాగా ప్రతిస్పందిస్తాడు. అది అలాగే జరుగుతూ ఉంటుంది అన్నారు ఇరిచి. ఇరిచి తన తలను అటూ ఇటూ ఊపి ప్రేమోన్మాదం అంటే ఆహా అది ఎలా పరిగెత్తిస్తుందో కదా. అంటే ఇది చెబుతున్నప్పుడు ఇరిచి కూడా తన్మయం చెందిపోతున్నాడు. అంటే ప్రేమ ఎలా పరిగెత్తిస్తుంది భగవంతుణ్ణి అని చెప్తున్నాడు. ఆ ప్రేమోన్మాదాన్ని మీ హృదయంలో కూడా పుట్టించండి. దానిని ప్రేమాగ్నిలో దహించేలా చెయ్యండి. అప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఆయన పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వస్తాడు. అది ఒక్కటే నిజానికి ఆ ఒక్కటే ఆయనను గుప్తంగా దాగి ఉన్న స్థితి నుండి బయటకి లాగి నీ ముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది చెప్తున్నాడు ఇరిచి అద్భుతంగా. అంటే ఎంత ప్రేమాగ్ని రగిల్చి ఉంటుంది ఆత్మ. రాకపోతే భగవంతుడు నిరాకార రూపంలో ఉన్న భగవంతుడు సాకారుడే కిందకి దిగి ఒక్క ఆత్మ కోసం కిందకి దిగి వచ్చాడంటే అతని తప ఎంత ఉధృతంగా ఉంది. ఆ ప్రేమోన్మాదాన్ని ఆ ప్రేమని చూసి భగవంతుడు ఎలా పరిగెట్టుకుని దిగి వచ్చాడు. ఇది కదా అసలైన ప్రేమోన్మాదం అంటున్నాడు ఇరిచి. అలాంటి ప్రేమోన్మాదాన్ని మీ హృదయాల్లో కూడా పుట్టించండి. ఆయన ఎక్కడో అంటే
అనంత లోకంలో ఉన్నారు భగవంతుడు అంటాడు కదా, అలా గుప్తంగా ఉన్న ఆయన్ని పరిగెట్టేలా మీ దగ్గరికి తీసుకొచ్చేలా చేస్తుంది అని చెప్తున్నాడు ఇరిచి. ఇదంతా నాకు ఒక ద్విపదను గుర్తుకు తెచ్చింది అన్నారు ఇరిచి. అది హిందీలో ఉందండి, అది ఒక్కసారి చదువుదాం. దాని తెలుగు అనువాదం కూడా ఇచ్చారు. खुद को कर बुलंद इतनी की हर तकदीर लिखने से पहले खुद खुदा आके तुझसे पूछे के బతా దే బంద్ తెరే రజ్ క్యా హై. అంటే దాని తెలుగు అనువాదం ఏంటంటే, ఆయన స్మరణలో నిన్ను నీవు ఎంతటి శక్తివంతంగా చేసుకోవాలంటే నీ విధిని లిఖించే ముందు భగవంతుడే నీ వద్దకు వచ్చి నీ అభిలాష ఏమిటి అని నిన్ను అడిగేటంతగా అని ముగించారండి. అంటే అలాంటి దహించే హృదయం ప్రతి ఆత్మలోనూ ఉంటే భగవంతుడే భుజాల మీద చెయ్యేసి నీ విధి లిఖితాన్ని ఎలా రాయను అని అడిగేలా చేసుకోవాలట. అలాంటి దహించే హృదయాలు ఉండాలి ప్రతి ప్రేమికుడికి అని ఈ రిచ్ మనకి తెలియజేశాడు. మరి నిర్మల ప్రేమ గురించి ఏం చెప్తాడో విందాం. యా అంటే ఆ ఏ సంబంధమైనా సరే అది అనైతికమైతే ఆ నిర్మల ప్రేమ గురించి, అలాంటి విషయాల్లో నిర్మల ప్రేమ దీని గురించి ఇది చెప్తున్నాడు. అంతటా వివాహేతర సంబంధాలు అధికంగా కొనసాగుతున్నాయి. దానికి బాబా పరివారం వారేమీ మినహాయింపు కాదు. ఒక ప్రేమికుడు అంటే యాత్రికుడు ఇరిచ్చిని కలిసి ఆయన వద్ద కూర్చున్నప్పుడు ఆయనతో ఇలా చెప్పాడు. ఒక వ్యక్తి ప్రేమ సంబంధం ఒకరితో కలిగి ఉంటుండగానే కొంతకాలం తర్వాత ఇంకొక వ్యక్తి పట్ల గత జన్మల సంబంధం వలనో ఏమో అలాంటి గాఢమైన ప్రేమానుభూతులు ఏర్పడతాయి. అతని గత జన్మ సంస్కారాలలో, కర్మలో ఆ కొత్త వ్యక్తి పట్ల తీవ్రమైన ఉద్రేకాన్ని పుట్టిస్తాయి. అయినా అతడు తన మొదటి భాగస్వామిని కూడా సమంగానే ప్రేమిస్తూ ఉంటాడు. అతని సంస్కారాలు ఆ కొత్త వ్యక్తితో సంబంధం పెట్టుకునేలా ఒత్తిడి చేయగా అతడు నిగ్రహించుకోలేక దానికి లొంగిపోతాడు. దానిని కర్మ ఫలితంగానూ విధి లిఖితంగానూ చెప్పవచ్చునా అడిగాడు ఇరిచ్చిని అతను. అంటే మనం ప్రతిదాన్ని అంటున్నాం కదా, కర్మ ఫలితం విధి లిఖితం అంటున్నాం కదా. ఇప్పుడు ఒక అతనికి మ్యారేజ్ అయిపోతుంది, తర్వాత ఇంకో వాళ్ళని చూసి ప్రేమిస్తాడు. ఆ ప్రేమ ఏమవుతుందంటే గత జన్మ సంస్కారాల వలన అతను లొంగిపోయాడా, అది విధి లిఖితమా, దీన్ని ఏమని భావిస్తారు అంటే పెళ్ళయ్యి కూడా ఇంకో అతనితో కానీ ఇంకో ఆమెతో కానీ ఆ సంబంధం పెట్టుకుంటే దాన్ని కర్మని తోసియాలా విధి లిఖితం అనుకోవాలా, ఏమనుకోవాలి అడుగుతున్నాడు యాత్రికుడు ఇరిచిని. వెంటనే ఇరిచి ఇలా చెప్పాడు. అన్ని కర్మల వలనే దానిని మీరు విధిగా లేక దైవేచ్ఛగా చెప్పవచ్చు. ఎస్, అన్ని కర్మల వల్లనే అంటే మీరు దాన్ని విధిగా లేక దైవేచ్ఛగా చెప్పవచ్చు. నీ జీవితంలో నీవు కలిసే ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకసారి అనుకోకుండా పరిచయం అయ్యేవారే కాకుండా దానం చేసే బిచ్చగాళ్లతో కూడా ఏదో పూర్వజన్మ సంబంధం ఉండే ఉంటుంది. కనుక ప్రతిదీ దైవ ఇచ్ఛయే. అయినా దైవ అభిష్టం ఉంటుంది. బాబాను ప్రసన్నం చేసుకునేది ఆయన మనమేం చెయ్యాలో ఆశించేది. ఇరిచి కొనసాగిస్తూ ఈ విషయాన్ని ఇంకా సుస్పష్టం చేయడానికి నేను ఒక కథ చెబుతాను వినండి అంటున్నాడు. అంటే ఏది జరిగినా కూడా ట్రైన్లో కూడా చూడండి, మన పక్కన వాళ్ళే కూర్చుంటారు. అంటే ఇదంతా కూడా చిన్న చిన్న సంస్కారాలు క్లీనింగ్ అన్నమాట. ఎందుకు వాళ్ళు మన పక్కన కూర్చున్నారో మనకు అర్థమయ్యిన తర్వాత దిగిపోతారు వాళ్ళు. అంటే ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్తున్నప్పుడు కూడా పరిచయం ఉండదు. వాళ్ళు బాగున్నారా అండి అని అడుగుతూ ఉంటారు. అసలు ఎందుకు అడుగుతారు? నాకు చాలా సార్లు బెంగుళూరులో నేనేదో తెలుసున్న వ్యక్తిలాగా బాగున్నారండి, మీ ఫ్యామిలీ బాగుందా అని పలకరించి వెళ్ళిపోతూ ఉండేవారు లేడీస్ వాకింగ్కి వెళ్ళినప్పుడు. నేను బెంగుళూరు వచ్చిందే ఫస్ట్ టైం. నేనెలా వీళ్ళకి తెలుసు నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఆ సంస్కారం ఏదో గత జన్మ సంస్కారం ఏదో అలా పలకరించేలా చేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అలా 2, 3 సార్లు నాకు తగిలింది. నన్ను వేరే ఎవరైనా అనుకుంటున్నారేమో అని కాదు, వాళ్ళు నన్నే స్పష్టంగా అనేవారన్నమాట, బాగున్నారండి మీరు అని. ఇక్కడ ఇరిచి కూడా అదే చెప్తున్నాడు. ఈ కర్మ అనేది బిచ్చగాళ్లతో పాటు అని చెప్తున్నాడు. అది కూడా పూర్వజన్మ సంబంధం ఉండే ఉంటుంది. కనుక ప్రతిదీ దైవ ఇచ్ఛయే అని చెప్తున్నాడు. అయినా దైవ అభిష్టం ఒకటి ఉంటుంది. ఇచ్చ వేరు అభిష్టం వేరండి. దీని గురించే మనకి ఇరిచి చెప్పబోతున్నాడు ఇక్కడ. అంటే బాబాను ప్రసన్నం చేసుకునేది ఆయన మనమేం చెయ్యాలో ఆశించేది, అది
దైవ అభిష్టంట. దాని గురించి మీకు చెప్పాలంటే కొంచెం ఒక కథ చెబుతాను అంటున్నాడు ఇరిచి. ఒకసారి ఒక క్రిస్టియన్ స్త్రీ బాబా వద్దకు వచ్చింది. బాబా క్యాథలిక్ తెగకు చెందినది. సారీ, ఆమె క్యాథలిక్ తెగకు చెందినది. ఆమె ఒక పురోహితుని ప్రేమలో పడింది. క్యాథలిక్ తెగకు చెందిన పురోహితుడు వివాహం చేసుకోకూడదు అని మనకు తెలుసు. వారి మత సంప్రదాయం దానికి అనుమతించదు. అందువల్ల ఆమె ఆ ఇబ్బందిని బాబాకు చెప్పి బాబా సూచనను కోరింది. బాబా ఆమెకి ఇలా చెప్పారు: నీవు అతనిని ప్రేమిస్తున్నావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. నీకు అతని ఎడల గల ప్రేమను ఇంకా పెంచుకో, కానీ దానిలో కామ వాసన లేకుండా చూసుకో. అంటే అంటే నా ఇష్టం వచ్చినట్లే చేయాలి, నేను అనుకున్నదే చేయాలి, నాకు ఇష్టమైనట్టుగా అతను మారిపోవాలి, ఈ టైప్ అన్నమాట. అలాంటివి లేకుండా చూసుకో అని చెప్తున్నారు బాబా. అంటే నువ్వు అనేది ఉండకూడదు. ప్రేమ అంటే ఇవ్వడమే కదా బాబా చెప్పేది. అదే అక్కడికే వస్తున్నారు బాబా ఇప్పుడు. బాబా ఇంకా ఆమెతో ఇలా అంటున్నారు: నీవు అతన్ని ప్రేమిస్తున్నావని తెలిసి చాలా సంతోషించాను. నీకు అతని ఎడల గల ప్రేమను ఇంకా పెంచుకో. అతనిపైన నీకు గల ప్రేమను నిర్మలంగా, విశుద్ధంగా ఉండేటట్లు చూసుకో. ఏదో ఒకరోజు అది నీకు నిజమైన ప్రేమ, అనగా దివ్య ప్రేమానుభూతి కలిగేలా ముందుకు నడిపిస్తుంది. మన నుండి బాబా ఆశించేది ఇదే. అంటే మనం ప్రేమ ప్రేమ అంటున్నాం కదా, మరి ఇంకో అమ్మాయిని ఎలా ప్రేమిస్తాడు? ఈ మ్యారేజ్ చేసేసుకున్నాడు కదా అంటే, ప్రేమ అంటే ఇవ్వడం. ఆ ప్రేమ ఎన్ని రకాలుగైనా ఉండొచ్చు, కానీ కోరికతో మాత్రం ప్రేమించొద్దు. నాకు అది కావాలి అంటే వాళ్ళ నుంచి ఏది ఆశించని ప్రేమ అయితే పర్వాలేదు అని చెప్తున్నారు బాబా. ఇరిచి కూడా ఈ కథ చెప్పి నిజంగా చాలా సంతోషించారు బాబా. ఈ క్యాథలిక్ పురోహితుని నువ్వు ప్రేమించావు, చాలా సంతోషం. కానీ ఏ రకమైన కోరికలు, ఏ కామ వాంఛలు రాకూడదు అంటున్నారు. అంటే ఇవ్వడమే తప్ప అతని నుండి ఏమి ఆశించని నిర్మల ప్రేమలోకి వెళ్ళాలి నీ ప్రేమ అని చెప్తున్నారు. అందులో నిర్మల ఉండాలి, విశుద్ధంగా ఉండాలి. దానివల్ల ఏమవుతుంది? ఆ ప్రేమ వల్ల దివ్య ప్రేమానుభూతి కలిగేలా అవుతుంది అని చెప్తున్నారు. మన నుండి బాబా ఆశించేది కూడా అదే అంటూ ఆ విషయాన్ని ఇంకా కొనసాగిస్తూ ఇరిచి ఇలా అడిగాడు: మీరు ప్రసిద్ధిగాంచిన రోమియో జూలియట్, లైలా మజ్ను, షిరీన్ ఫర్హద్ అనే వారి ప్రేమ కథల గురించి విన్నారా? అడిగాడు ఇరిచి. వారు ఎందుకంత ప్రసిద్ధిగాంచారో తెలుసా? వారిలో ఒకటి మాత్రం సమిష్టిగా ఉంది. అదేమిటి అంటే, వారు వివాహం ద్వారా వారి బాంధవ్యాన్ని ముగించుకోలేదు. వారు పరస్పరం ఒకరి కోసం ఒకరు కలిగి ఉన్న ప్రేమ భౌతిక అనుభూతిని వ్యతిరేకత వల్ల పొందలేకపోయింది. అందువల్ల ప్రేమ పెరిగి పెరిగి ఇంకా తీవ్రతరమైంది. చివరికది భౌతిక స్థాయిని దాటి ఆధ్యాత్మిక ప్రేమ దరిదాపుల్లోకి వెళ్ళిపోయింది అంటున్నారు. అంటే ఇంక అక్కడ ఇవ్వడమే. అంటే అంటారు కదా, లైలా మజ్ను ఆ ప్రేమకి చాలా మంచి ఎగ్జాంపుల్ అని చెప్తారు. అంటే ఒకవేళ లైలా కనుక నాకు ఇష్టపడి అతన్ని ఎవరినైనా చేసుకుంటాను అంటే, మజ్ను చాలా ఇష్టపూర్వకంగా ఆ వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసేస్తాటండి. అలాంటి ప్రేమ కావాలి. అంటే వాళ్ళ ప్రేమలో స్వార్థం ఉండకూడదనమాట. తను ప్రేమించే వ్యక్తి యొక్క కంఫర్ట్నే చూస్తాడు. అంటే ఇవ్వడమే. ఆమెకి ఏది ఇష్టం అన్నదిగా ఉండాలి తప్ప ప్రేమ ఒక ఆర్డర్గా, ఒక కోరికగా ప్రతిదీ తీసుకోవడంలా ఉండకూడదు ప్రేమ అని చెప్తున్నారు. కాబట్టి చివరికది భౌతిక స్థాయిని దాటి, అంటే ఒకరికొకరు పెళ్లి చేసేసుకుందాం, మనిద్దరం అట్లా కాకుండా ఆ స్థాయిని దాటిపోయింది. ఆధ్యాత్మిక ప్రేమ దరిదాపుల్లోకి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఒకసారి బాబాయే చెప్పినట్టున్నారండి. మజ్నుని ఒక సద్గురువు కలుస్తాడు. కలిస్తే ఎందుకింత పిచ్చెక్కిపోతున్నావు నువ్వు లైలా కోసం? నేను నీకు భగవంతుని చూపిస్తాను. అంతటా అన్నిటా లైలాని చూస్తూ ఉంటాడు. నీ నీ ఈ తపన కనుక నువ్వు భగవంతుని దశ పెడితే నువ్వు భగవంతుల్లో మోక్షాన్ని పొందుతావు అన్నా కూడా లైలానే కోరుతాడు అతను. లైలా తప్ప ఇంకేది వద్దంటాడు. అప్పుడు సద్గురువు అతను నెమ్మదిగా తన వేంపు లాక్కుని మోక్షాన్ని ప్రసాదిస్తాడని బాబాయ్ ఎవరో చెప్పారు సమ్ము. అంటే ఆ దశ తిప్పడానికి కూడా సద్గురువు సహకరిస్తాడనమాట. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు కనుక సద్గురువు సహకరించాడు మజ్నుకి. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు? ఆ భౌతిక స్థాయి దాటిపోయి ఆధ్యాత్మిక పరిధిలోకి వెళ్ళిపోయింది ఆ ప్రేమ అని చెప్తున్నారు. వారు పెళ్లి చేసుకుని వారి ప్రేమకు భౌతికానందభూతిని కలిగించి ఉంటే ఏమయ్యేది? వారు కొంతకాలం ప్రేమ యొక్క భౌతికానందపు అంశాన్ని అనుభవించి సంతోషించేవారు. ఆ తర్వాత కొంతకాలానికి పిల్లలు పుడతారు. ఇక అప్పుడు వారిని పెంచి పెద్ద చేయడానికి
దినదిన గండల్లాగా మారి ప్రేమ జ్వాల క్రమేణా చల్లబడి ఎంతో తీవ్రమైన ఆ ప్రేమ కేవలం భార్యాభర్తల సంబంధంగా క్షీణించిపోతుంది. ఇక కీడునే ఊహించుకుంటూ ఇక కీడునే ఊహించుకుంటే రోమియో జూలియట్తో పోట్లాడడం ప్రారంభిస్తాడు. వారు వాదోపవాదాలకు దిగి చివరికి ఒకరిపైన ఒకరు అయిష్టతను పెంచుకుంటారు. అది అలా జరిగిపోతుంది. భౌతిక కలయిక ప్రేమ జ్వాలను ఆర్పివేస్తుంది. కానీ వేరుగా ఉంచే విరహం ఆ జ్వాలను ఇంకా తీవ్రతరం చేస్తుంది అంటున్నారు బాబా. ఇంకా దీని గురించి కొంచెం ఇరిచి చెప్పాడండి. మనం టైంకు బద్దులం కనుక ఇక్కడితో ఇది ఆపేద్దాం. అంటే ఈ ప్రేమ జ్వాల గురించి ఇరిచి ఇంకా బాబా చెప్పిన విషయాన్ని మనకి తెలియపరుస్తాడు. ఆ విషయాలు రేపు తెలుసుకుందాం. హారతి. జై బాబా. హారతి పాడవలసిందిగా కోరుతున్నాం. చలని నా స్వామి కూడా. జై బాబా. जय बाबा। जय बाबा अवतार मेहर बाबा की जय। मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे, महिमान्वित मंगल चरण। मेहरु बाबा प्रेममया, नीवे माకు सर्वमया। मनसु हारति दे, मनसु हारति दे, श्रीकरमौनि सुंदर रूपम, शुभकरमौ आनंद स्वरूपम। श्रीकरमौनि सुंदर रूपम, शुभकरमौ आनंद स्वरूपम। विमल दया गुण प्रेम स्वरूपम, विमल दया गुण प्रेम स्वरूपम। निरुपम तेजो विलसित सत्य स्वरूपम। मेहरु बाबा प्रेममया, नीवे माకు सर्वमया। నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం। నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం। నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం। జీవిత పరమావధి నీ సన్నిధి కాదా, మేహరు బాబా ప్రేమమయా। నీవే మాకు సర్వమయా। మనసు హారతి దే, మనసు హారతి దే, మానస చోర్య మదిగై కోర్య। శాశ్వత మౌని దరినా నీరా, మానస చోర్య మదిగై కోర్య। శాశ్వత మౌని దరిరా నీరా। అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూపా। మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా। మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, महिमान्वित मंगल चरण। मेहरु बाबा प्रेममया, नीवे माకు सर्वमया। मनसु हारति दे, मनसु हारति दे। अवतार मेहर बाबा की जय। प्रीतम मेहर प्रभु की जय। परब्रह्म परमात्मा मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय।
అందరికీ జై బాబా అండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలా వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలా వచ్చెదమయ్యా. మెహరు నామమే నిత్యము కీర్తించులాగు, మెహరు నామమే నిత్యము కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలా వచ్చెదమయ్యా. నీ సేవలో మేము నీ సేవలో మేము తరించులా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. వినబడ్డదా పాట? జయ బాబా, జయ బాబా. వినబడ్డదండి. జై బాబా వినబడ్డది. అండి. జై అవతార్ బాబా. మనందరం మెహర్ లీవ్ బాబా అవుతాం, की ఎందుకంటే जय। రికార్డింగ్ అవుతుంది అందుకని. జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. అందరికీ జై అందరికీ బాబా అండి. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ జై బాబా. బాబా రజనీ గారు, జై బాబా, అందరికీ జై బాబా అమ్మ.